బీహార్లో నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారానికి వెళ్లామని గత 18 నెలల్లో ఏపీలో ఒక్క మ్యాజిక్ జరుగుతోందని ఆయన చెప్పారని మంత్రి నారా లోకేష్ అంటున్నారు. అన్ని ఐటీ కంపెనీలు భీమిలికి వస్తున్నాయి. సివిల్ ఏవియేషన్లో ప్రపంచంలోనే 25% మన తెలుగువారు ఉండాలి అనేదే సీఎం చంద్రబాబు ఆలోచన అని అన్నారు మంత్రి లోకేష్. ఏం చేయాలో చూసారు, మళ్ళీ మ్యాప్ మీద రివ్యూ చేశారు. సో ఒక విజన్ తో వేర్ బిల్డింగ్. ఎస్, దెర్ ఆర్ ఇష్యూస్ లేదని నేను అన్నట్లా. దెర్ ఆర్ ఇష్యూస్. వీ విల్ వర్క్ విత్ ద ఆర్గనైజేషన్స్, ప్రైవేట్ సెక్టర్, ఫార్మాలతో వాళ్ళతో కూడా డిస్కస్ చేస్తాం, విల్ బిల్డ్ ఇట్ అప్. బట్ అట్ ద సేమ్ టైం నేనేమంటానంటే క్లస్టరైజేషన్ ఇంపార్టెంట్. క్లస్టరైజేషన్ ఇంక్లూడ్స్ హౌసింగ్. సో ఫార్మా ఎకో సిస్టమ్ లో ప్రభుత్వం పైన బాధ్యత ఉంది, ప్రైవేట్ సంస్థల పైన కూడా బాధ్యత ఉంది. ఎకో సిస్టమ్ అంటే కావాల్సిన హౌసింగ్, ఎడ్యుకేషన్ లోకలైజ్డ్ గా మేము కల్పించాలి, ఆ ఎకో సిస్టమ్ లో కల్పించాలి. అప్పుడే సక్సెస్ అవుతుంది. లేదంటే నేను ఉత్తరాంధ్ర నుంచి ఎవ్రీడే ఎంప్లాయీస్ ని అనకాపల్లికి తీసుకెళ్తాను అంటే అది వర్కౌట్ అవ్వదు. ఇట్ ఈస్ నాట్ ఫీజబుల్. లాంగ్ టర్మ్ ఆ కంపెనీ సస్టైన్ అవ్వలేవు. సో అది ఆ విజన్ తో వేర్ బిల్డింగ్ దిస్ క్లస్టర్స్. ఓకే, రోడ్స్ ఎట్ వస్తున్నాయి, ఏం చేయాలో చూసారు, మళ్ళీ మ్యాప్ మీద రివ్యూ చేశారు. సో ఒక విజన్ తో వేర్ బిల్డింగ్. ఎస్.